ఐపీఎల్ సీజన్ 19 ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి మ్యాచు ఆర్‌సీబీ అయితే గెలిచింది. మరి మ్యాచు ఎలా జరిగిందో ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ చూస్తే అయితే మీకు అక్కడ మంచి బ్యాటింగ్ ట్రాక్ అన్నారు. మరి ఇషాన్ కిషన్ టాస్ టైం అప్పుడు ఫ్రెష్ వికెట్ అన్నాడు. ఫ్రెష్ వికెట్ మీకు సో మేము బౌలింగ్ చేయాలనుకున్నాము అన్నాడు ఇషాన్ కిషన్. ఇక మీకు అటు పతిదార్ అయితే టాస్ గెలిచిండు. టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళ టీమ్స్ విషయం మాట్లాడుకుంటే అయితే ముందుగా ఆర్సీబీ మాట్లాడుకుంటే అయితే అటు వెంకటేష్ దేవరపల్లి పడికల్ అనుకున్నాం. వాళ్ళు దేవరపల్లి పడికల్‌తోనే ఎళ్ళిళ్ళు. ఇంకా మీకు తుషారా ఇటు డఫీ సారీ తుషారా ఎజోలోడ్ లేకపోవడంతో డఫీని తెచ్చుకున్నారు. ఇంకా మంగేష్ యాదవ్ ఆడతాడనుకున్నా. మంగేష్ యాదవ్ వీళ్ళు మంగేష్ యాదవ్ ఆడలే. ఇక మళ్ళా ఆ తర్వాత మీకు రక్షిత్ సలాందార్ ఆడతాడనుకున్నా తను కూడా ఆడలే. సో వీళ్ళు ఇక ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ మీద మాట్లాడుకుంటే అయితే ఇటు 7 బ్యాటర్స్‌తోనే ఎళ్ళిండు. డేవిడ్ పేర్ ఆడిండు. బ్రైడెన్ కాజ్ ఆడతాడనుకున్నా. బ్రైడెన్ కాజ్ అన్నా, లివింగ్‌స్టన్ అన్నా ఆడతాడనుకున్నా. కానీ ఇక్కడ మీకు డేవిడ్ పేర్ ఆడిండు. అటు ఇషాన్ మలింగ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నాడు. ఫిట్ అయ్యిండు. సో మీకు ఫస్ట్ ఓవర్‌లో డఫీ బౌలింగ్‌లో పెద్ద రన్స్ చేయలే. ఒక 6 వచ్చింది. బాగానే స్టార్ట్ చేసిండు డఫీ. ఆ పిచ్ పైన తన హైట్‌కి ఎక్స్ట్రా బౌన్స్ లభించింది. భువనేశ్వర్ నెక్స్ట్ ఓవర్ కూడా బాగా వేసిండు. మళ్ళా ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు డఫీ బౌలింగ్‌లో అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యిండు. అటు హెడ్ కూడా అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ షాట్ ఎక్స్ట్రా బౌన్స్ వల్లే అవుట్ అయ్యిండు. అటు ట్రావిస్ హెడ్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ వల్లే అవుట్ అయ్యిండు. నితీష్ రెడ్డి కూడా షాట్ ఆ టైంలో ఆడకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఆల్రెడీ 2 వికెట్స్ డౌన్ తర్వాత మీకు మళ్ళా ఆ బాల్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ వల్ల అవుట్ అయ్యిండు. మీకు అటు ఫ్రెష్ వికెట్ కాబట్టి ఆ పిచ్లో ఫస్ట్ పవర్ ప్లే మొత్తం బాల్ మొత్తం స్వింగ్ అయింది. స్వింగ్ అనేది లభించింది. అటు డఫీ వరుస 4 ఓవర్స్ వేసిండు. సో భువీ కూడా బాగా వేసిండు పవర్ ప్లేలో. ఇక మీకు ఆ తర్వాత ఇటు ఇంకో బౌలర్ ఆర్సీబీ నుండి తను బాగానే వేసిండు. పవర్ ప్లేలో ఒక ఓవర్లో రన్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే వేసిండు అనిపించింది. అభినందన్ సింగ్ అనుకుంటా. ఇక ఆ తర్వాత ఇప్పుడు మీకు పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయి. జేకబ్ డఫీ వరుస 4 ఓవర్స్ వేసిండు. మంచి లైన్ లెంత్ వేసిండని చెప్పాలి. వాళ్ళు వేసిన లైన్ లెంత్ వాళ్ళు మంచి ప్లాన్తో వచ్చింది అనిపించింది. వాళ్ళు వేసిన లైన్ లెంత్ చూస్తే ఎక్కువ రూమ్ ఇవ్వలే ఎవరు. ఒక్క 1 or 2 బాల్స్ రూమ్స్ వచ్చినాయి అంతే. మిగిలిన బాళ్ళు అన్నీ వికెట్ రూమ్ ఇవ్వలే ఏ బ్యాటర్ కూడా. సో ఎస్ఆర్ఎస్కి అంత పెద్ద స్కోర్ రాలేకపోయింది పవర్ ప్లేలో. 49 రన్స్ చేసిళ్ళు. ఇషాన్ కిషన్ బాగా ఆడిండని చెప్పాలి. ఇషాన్ కిషన్ ఉన్న క్లాస్ అండ్ మంచి పార్ట్నర్షిప్ అక్కడ. మీకు ఆ తర్వాత కూడా మీకు పవర్ ప్లే తర్వాత కూడా ఎంబటే స్పిన్నర్స్ రాలే. క్లాసర్ ఉన్నాడు. క్లాసర్ ఉన్నా కాబట్టి రాలే అనిపించింది. మళ్ళీ అటు బాల్ కూడా కొంచెం ఫాస్ట్ బౌలర్స్ కనుకరిస్తూ ఉంటూ మీకు అతను షెఫర్డ్తోని కంటిన్యూ చేసిళ్ళు. సో షెఫర్డ్ కొంచెం రన్స్కి వెళ్ళినా మంచి వికెట్ తీసింటాను మెయిన్ ప్లేయర్స్కి. సో షెఫర్డ్ కాంట్రిబ్యూషన్ కూడా బాగుంది ఈ మ్యాచ్లో. అటు డఫీ 4 ఓవర్స్లో వరుస 3 వికెట్స్ తీయడం అది బాగా కలిసి వచ్చింది. ఈ మ్యాచ్లో అయితే ఎజరు లేని లోటు తీసిందని చెప్పాలి ఈ మ్యాచ్లో. సో ఇంకా మీకు అక్కడ క్లాసెన్ ఫస్ట్ 2 ఓవర్స్లో మీకు సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా వాళ్ళిద్దరి ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలే. ఆ తర్వాత మీకు కృణాల్ పాండ్యా ఎక్స్పెన్సివ్ అయ్యిండు ఆ ఓవర్లో. తన సెకండ్ ఓవర్లో అటు ఇషాన్ కిషన్ మంచి షాట్స్ ఆడిండు. అక్కడ షెఫర్డ్ బాయ్లో క్లాసెన్ అదైతే నాకు 6 లెక్క అనిపించింది. నేనైతే 6 అంటే అది మీకు మంచిగా చూస్తే ఒక యాంగిల్లో కాలనే బౌండరీ లోపి టచ్ అయింది అనిపించింది. ఇంకో యాంగిల్లో క్లియర్గా 6 అనిపించింది. ఆలో ఫస్ట్ లుక్లో కూడా 6 అనిపించింది అది. సో అంపైర్ అయితే ఒకటి ఇచ్చిండు. సో
అక్కడ అది కొంచెం ఈ గేమ్‌ని ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌ని ఒక 20 రన్స్, 30 రన్స్ షార్ట్ చేసిందంటే డౌట్ లేదు. సో, ఎమ్మయ్య అది క్లాసెన్ అయితే అక్కడితో అవుట్ అయిండు. ఆ తర్వాత మీకు సైల్ అరోరా వచ్చిండు. తను మంచిగా స్టార్ట్ చేసిండు అనిపించింది. ఒక మంచి బౌన్సర్ని సిక్స్ కొట్టిండు. ఆ తర్వాత మీకు సుయాష్ బౌలర్ని చెక్ చేయబోయిండు, మంచి క్యాచ్ ఫిలిప్ సాల్ట్. ఇషాన్ కిషన్ క్యాచ్ అయితే మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అని చెప్పాలి ఫిలిప్ సాల్ట్ నుండి. ఇషాన్ కిషన్ నాకు మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. తను పవర్ ప్లేలో మీకు వికెట్స్ పడ్డాయి, 3 వికెట్స్ పడ్డాయి. తను ఒక మంచి షాట్స్ ఆడిండు, మంచి షాట్స్ ఆడిండు, ఒక మంచి సిక్స్ కొట్టిండు. మంచి మంచి మంచిగా ఆడిండని చెప్పాలి ఇషాన్ కిషన్. క్లాసెన్ కూడా తను ఉన్నంత వరకు పర్లేదు అనిపించింది. స్పిన్నర్స్ కృణాల్ పాండ్యా బౌలింగ్లో బాగా ఆడిండు అనిపించింది. సో, ఆ తర్వాత అనికేత్ వర్మ. అనికేత్ వర్మ బాగా ఆడిండు. తను మంచి మంచి షాట్స్ ఆడిండు. కొన్ని షాట్స్ అయితే బాగా అనిపించినాయి. షెఫర్డ్ బౌలింగ్లో కూడా బాగా రన్స్ చేసిండు. అనికేత్ వర్మ లాస్ట్ ఓవర్ ఉన్న ఇంకో ఒక 6-7 రన్స్ అయినా ఎక్స్ట్రా వచ్చేస్తారు హెచ్కి. భువి డెత్లో వాళ్ళకు బాగా వేసిండని చెప్పాలి. లాస్ట్ ఓవర్స్లో ఏమంత రన్స్ ఇవ్వలే, ఎక్కువ రన్స్ ఇవ్వలే భువి. సో, భువనేశ్వర్ బాగా వేసిండు. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో మీకు ఒక వికెట్తోనే వీళ్ళు ఒక వికెట్ లెఫ్ట్తోనే వీళ్ళు 201 రన్స్ అయితే వేసిళ్ళు ఎస్ఆర్హెచ్. మరి 200 క్రాస్ అయింది. మరి చూద్దాం అనుకున్నాం. సో, ఆర్సీబీ ఎట్లా బ్యాటింగ్ చేస్తారని. ఇక మరి ఆర్సీబీ మీకు ఫస్ట్ ఓవర్లో 9 రన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యిండు. జయదేవ్ నట్కట్ మంచి ఫస్ట్ బాల్కే ఆ తర్వాత మంచి క్యాచ్ అని చెప్పాలి. అక్కడ క్లాసెన్ ముందే చెప్పిండు ఇట్లా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి నేను నా క్యాచ్ అని. అనికేత్ వర్మ మధ్యలో ఇట్లా క్యాచ్ పట్టేప్పుడైనా క్లాసెన్ అయితే మంచిగా పట్టిండు అక్కడ క్యాచ్. చెప్పడం మర్చిపోయినా, విరాట్ కోహ్లీ ఒక క్యాచ్ డ్రాప్ అయింది అనికేత్ వర్మ బౌలింగ్లో. అయినా మళ్ళీ ఆ తర్వాత మీకు విరాట్ కోహ్లీ పట్టిండు అనికేత్ వర్మ క్యాచ్. సో, ఆర్సీబీ నుంచి ఒక్కటే క్యాచ్ డ్రాప్ అయింది అనుకుంటా. ఇక ఎస్ఆర్హెచ్ అయితే చాలానే మిస్ఫీల్డ్ చేసింది, చాలానే ఒక విరాట్ కోహ్లీ క్యాచ్ కూడా డ్రాప్ చేసిండు క్లాసెన్. సో, అన్న ఫీల్డ్లో మంచిగా పర్ఫామ్ చేయలే అని చెప్పాలి ఎస్ఆర్హెచ్ అయితే. ఇక మీకు ఒక క్లాసెన్ క్యాచ్ తప్ప ఇక అన్న ఫీల్డ్ అంతా పెద్ద మనం మంచి మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్స్ అయితే చూడలే. నితీష్ కుమార్ రెడ్డి ఒక 6 కాడ కొంచెం స్ట్రగుల్ అయ్యింది క్యాచ్. ఇక మళ్ళీ ఇషాన్ కిషన్ కూడా 2 బౌండరీస్ వెళ్ళిపోయాయి తన సైడ్ నుంచి, ఒకటి కాళ్ళ మధ్య నుంచి. ఇక మీకు ఆ తర్వాత పడికలే మీకు ఫిలిప్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత పడికలు వచ్చిండు. ఫస్ట్ బాల్ 6. తనైతే కొన్ని షాట్స్ అయితే వరేవా అనిపించినాయి. ఎవరైతే వాళ్ళు వేరే వేరే షాట్స్ ఆడాలి అనిపించింది. ఇక మీకు ఎస్ఆర్హెచ్కి అయితే ఏం చేయాలో అర్థం కాలే. అటు డేవిడ్ పెయిన్ ట్రై చేసిండు. డేవిడ్ పెయిన్ కూడా మంచిగా రన్స్కి వెళ్ళిండు. పడికల్ మంచి మంచి షాట్స్ ఆడిండు పడికల్. ఒక క్యాచ్ లెక్క అనిపించింది కానీ అది 6 వెళ్ళింది అది కూడా. మరి ఇక పడికల్ బాగా ఆడిండు. అటు విరాట్ కోహ్లీ కూడా మంచిగా ఆడిండు. తను కూడా ఒక 4 ఒక 6 కొట్టిండు పవర్ ప్లేలోనే, ఒక ఓవర్ బౌలింగ్లో. ఇక ఆ తర్వాత పడికల్ అనే విరాట్ కోహ్లీపై ప్రెజర్ మొత్తం తీసేసిండు. అటు రన్నింగ్ రేట్ కూడా మీకు చూస్తానగానే 8కి వచ్చింది రిక్వైర్ రన్ రేట్. సో, పవర్ ప్లేలో వాళ్ళు 80 క్రాస్ అయ్యారు ఆర్సీబీ వాళ్ళు. సో, ఇంకా దీంతో మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి అయితే కష్టంగా మారింది. ఇక ఆ తర్వాత కూడా గేమ్ చాలా కష్టంగా మారింది ఎస్ఆర్హెచ్కి అయితే. అటు హర్ష్ దూబే ట్రై చేసిండు. లాస్ట్ ఓవర్ పవర్ ప్లే హర్ష్ దూబే వేసిండు. నేనైతే హర్షల్ పటేల్ ఎత్తారు అనుకున్నా. మీకు నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేసిండు, ఓకే బాగానే అనిపించింది. మళ్ళీ సెకండ్ ఓవర్ కూడా తను ఎందుకు వేయించిందో నాకు అయితే అర్థం కదా. మీకు డేవిడ్ పెయిన్ లేకుంటే బాగుంది అనిపించింది నితీష్ కుమార్ రెడ్డి. కానీ డేవిడ్ పెయిన్ ఉండగా కూడా మరి
పవర్ ప్లేలో తను సెకండ్ ఓవర్ ఇచ్చిండు నాకైతే అర్థం కాలే. ఆ సిచ్యువేషన్ నుండి మాట్లాడతాను నేను. నితీష్ కుమార్ రెడ్డి మంచి బౌలరే. తన ఊరు చాస్లియారే. అట్లా అట్లా ఒప్పుకుంటాం. కానీ ఆ సిచ్యువేషన్ డేవిడ్ పెయిన్కి ఇస్తే ఉండి బాగుంది అనిపించింది. సో ఇక ఎస్ఆర్హెచ్కి అయితే ఇక మ్యాచ్లో కమ్బ్యాక్ చేసే అవకాశం చాలా తక్కువైంది. అక్కడ కోహ్లీ క్యాచ్ పట్టుంటే అయినా కమ్బ్యాక్ ఇచ్చేవాళ్ళ అంటే చెప్పలేం మరి. కొంచెం ప్రెషర్ బిల్డ్ చేసేవాళ్ళు కావచ్చు. ఆ తర్వాత మీకు పడికెల్ అవుట్ అయినా మీకు పత్తిదార్ వచ్చిండు. పత్తిదార్ కూడా మంచి మంచి షాట్లు ఆడిండు. కోహ్లీ అయితే ఇషాన్ మలింగ ఒక సిక్స్ కొట్టిండు. ఆ షాట్ అయితే వేరే. ఇషాన్ మలింగ కూడా ఏమంత పెద్ద ఎఫెక్టివ్ అనిపించలేదు ఈ మ్యాచ్లో. వాళ్ళు అసలు షాట్స్ ఆడారు ఆర్సీబీ వాళ్ళు. సో ఇక మీకు పత్తిదార్ వచ్చిండు, పత్తిదార్ కూడా కొట్టిండు. అటు ఇక డేవిడ్ పెయిన్ ఒక ఓవర్లో మీకు వరుస 2 వికెట్స్ తీసిండు. సో ఆ తర్వాత టిమ్ డేవిడ్ వచ్చిన తను పెద్ద పెద్ద షాట్స్ ఆడలేకపోయినా అటు విరాట్ కోహ్లీ అయితే మ్యాచ్ అయితే ఫినిష్ చేసిండు. సో ఓవరాల్ అయితే ఆర్సీబీకి అయితే మంచి మ్యాచ్. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి ఉంటారు చిన్న సమయంలో. ఇంకా ఎస్ఆర్హెచ్ అయితే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ చూసుకోవాలి. ఇటువంటి మిస్ఫీల్డ్స్ కొంచెం చూసుకోవాలి. మరి వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక క్లిక్ కావాలి. మ్యాచ్లు గెలవాలంటే వాళ్ళ ఫీల్డింగ్ కూడా బాగుండాలి. సో అయితేనే ఉంటాయి ఏ టీంకైనా ఇట్లా. సో ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇవ్వాలి ఎస్ఆర్హెచ్. ఇస్తే వాళ్ళకి బాగుంటాయి ఎస్ఆర్హెచ్కి. ఇక మరి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వచ్చేసి మోస్ట్లీ ఇటు పవర్ ప్లే డిపెండ్ అయితే, అటు బ్యాటింగ్ అయినా ఇటు బౌలింగ్ అయినా రెండిట్లలో పవర్ ప్లేలో బాగా రాణిస్తే ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ మ్యాచ్. సో చూద్దాం మరి. ఆర్సీబీకి అయితే మంచి విజయం వచ్చిందని చెప్పాలి. నెట్ రన్ రేట్లో కూడా కొంచెం వాళ్ళు మంచి పాయింట్స్ వచ్చినాయి అనుకోవాలి. ప్లస్లో ఉంటారు. ప్లస్లో మంచి 15.4 ఓవర్స్లో ఏమో కొట్టిళ్ళు. సో దాంట్లో కూడా వాళ్ళు నెట్ రన్ రేటు మంచి విజయం అని చెప్పాలి. సో ఎస్ఆర్హెచ్కి అయితే ఇక్కడ నుంచి మరి ఎట్లా కోరుకుంటారో చూడాలి. మంచిగా కంబ్యాక్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటారు. చూద్దాం మరి రేపటి మ్యాచ్ ఏమవుతుందో. రేపటి మ్యాచ్ రేపు పొద్దున మాట్లాడుకునే ప్రయత్నిద్దాం. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.